చట్టాన్ని తయారు చేసేటప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు వారు కావచ్చు, వారందరూ చాలా మంది ఇచ్చిన సూచనలన్నీ సేకరించి వాటిలో మెరిట్స్ అంటే పబ్లిక్ కి సామాన్యులకి ఉపయోగపడే అనేక అంశాలని ఇన్కార్పొరేట్ చేసి కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 తయారు చేయటం జరిగింది. ఈ చట్టాన్ని రేపు 9వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదింపబరిచి ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ, ఉదాహరణకి ధరణిలో గతంలో 33 మాడ్యూల్స్ ఉండేవి. ఈ 33 మాడ్యూల్స్ తో సామాన్య ప్రజలకి ఆ మాడ్యూల్ యొక్క ఉద్దేశం ఏంటో తెలియక, ఆ మాడ్యూల్లో ఏ కాంపోనెంట్ తో అప్లై చేయాలో తెలియక కొంతమంది ఒక మాడ్యూల్ బదులు ఇంకొక మాడ్యూల్కి అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఆనాడు అధికారులు ఎమ్మటే కూడా రిజెక్ట్ చేసేది కాదు. ఒక 6 నెలల తర్వాతనో ఒక సంవత్సరం తర్వాతనో చూసి నీ అప్లికేషన్ 28వ మాడ్యూల్లో ఉంది, 33వ మాడ్యూల్లో ఉంటేనే మేము చూస్తామని ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత రిజెక్ట్ చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఉండకుండా మాడ్యూల్స్ ని వీలైనంత తగ్గించి ఏ మాడ్యూల్లో అప్లోడ్ చేసుకున్నా కంప్లైంట్ చేసినా ఆ మాడ్యూల్ తప్పు పడ్డది అనే ప్లీ చూపించి రిజెక్ట్ చేయకుండా అప్లై చేసిన సమస్యలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన ప్రతి సమస్యని పరిష్కరించే మార్గంగా ఈ కొత్త ధరణిలో ఆ కాన్సెప్ట్ తేబోతున్నాం. అదే రకంగా ఉదాహరణకి 1-2 చెప్తాను. గతంలో మాన్యువల్ పానీ ఉండేది. ఈ మాన్యువల్ పానీ ఉన్నప్పుడు 36 కాలాలు ఉండేవి. ఈ 36 కాలాల యొక్క ఉద్దేశం, తరతరాల నుంచి వస్తున్న ఈ పానీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ తరతరాల నుంచి ఈ భూమి యొక్క పుట్టు పూర్వత్రాలు, ఈ భూమి యొక్క స్వభావం, ఈ భూమి యొక్క ఎంటైర్ హిస్టరీ, అది మెట్ట భూమే, సాగు భూమే, కొండలు గుట్టలు వాగులు వంకల, శిస్తు ఎంత కడుతున్నారు, ఒరిజినల్ దీని పట్టేదారు ఎవరు, కాస్తులోకి ఎవరు వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు, ఇలా ఈ 36 క్వశ్చన్స్ తో పాత మాన్యువల్ పానీ సిస్టమ్ ఉండేది. ఆ మాన్యువల్ పానీ సిస్టాన్ని ఈ ధరణి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఓన్లీ ఒకే కాన్సెప్ట్ ఒకే కాలం పెట్టారు. ఈ ఒకే కాలం పెట్టడం వల్ల ఈ భూమి యొక్క స్వభావము, ఈ భూమి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఈ భూమి మెట్ట భూమే, మాగాణి భూమే, కొండల గుట్టల వాగుల వంకల అనేది ఎక్కడా డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు శిస్తు అంటే ఎలా లేదు, అప్పుడు ఆ శిస్తు కన్సంతించిన ఆ కాన్సెప్ట్ తో కూడా మనకి కొంత విజువల్స్ కనిపించాయి. దాన్ని ప్రక్షాళన చేసి కనీసం అవసరమైన ఒక 11 నుంచి 13 కాలాలు ఈ రాబోయే రోజుల్లో ప్రక్షాళన చేసే దాంట్లో ఈ ఆన్లైన్ వెబ్సైట్ లో ఈ ధరణి బదులు తేబోయే కొత్త పోర్టల్లో 11 నుంచి 13 కాలాలు ఈ మార్పులో భాగంగా తీసుకురాబోతున్నాం. వీటితో పాటు ఏదైతే ఈ ఆర్ఓఆర్ చట్టం 2024 ఈ ధరణిలో చేసే అనేక ప్రక్షాళనని బోత్ ఇన్కార్పొరేట్ చేసి ఈ రెండింటినీ సింక్రనైజ్ చేసి ఈ చేసిన తర్వాత ఏదైతే 2014కి ముందు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర
ప్రొహిబిటెడ్ లిస్టుకు సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించిన ఆస్తుల లిస్టు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఉన్నది. ఈ సబ్ రిజిస్ట్రార్ల దగ్గర సంబంధించిన లిస్టు ఏదైతే ఉందో ఆ లిస్టుతో ఈ ప్రక్షాళన చేసిన కొత్త ధరణి యాప్లోకి దాన్ని సూపర్ ఇంపోజ్ చేసి టోటల్ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములు కానివ్వండి, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు కానివ్వండి, దేవాదాయ భూములు కానివ్వండి, అదే రకంగా ఫారెస్ట్ భూములు కానివ్వండి, ఇతరత్ర చాలా సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ అప్పుడు మీ ముందుంచి ఆనాడు ఈ ధరణి అనే ఒక ముసుగులో ఈ 2020 చట్టంలో ఏది పేదోళ్ల సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ఎలా ట్రాన్స్ఫర్ కాబడ్డాయో విత్ ఆధారాలతో మీ ముందు పెట్టడం జరుగుద్ది. ఈ కొత్త యాక్ట్ తో, ఈ కొత్త ధరణి యాప్ వదిలొచ్చే కొత్త యాప్ తో సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే సన్న చిన్నకారు పేద రైతులకి తప్పకుండా ఈ చట్టం, ఈ ధరణి కొత్త యాప్ ప్రజలకి ఉపయోగపడుతుంది. వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాలలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ రెవెన్యూ గ్రామాలకి మన చిన్నతనం నుంచో చూసుకుంటూ వస్తున్నాం. తప్పకుండా ఒక రెవెన్యూ వ్యక్తి ఒక్కళ్ళో ఇద్దరో ఆ గ్రామ రెవెన్యూ సైజును బట్టి ఉండేవాళ్ళు. ఏదైతే ఈ వ్యవస్థని డిమాలిష్ చేసే ముందు, ఈ రెవెన్యూ వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ వ్యవస్థని రద్దు చేసే ముందు అప్పుడు విఆర్ఏ విఆర్ఓలకు సంబంధించిన వారు సుమారు ఒక 25,000 మంది ఎంప్లాయీస్ ఉండేవారు. వాళ్ళలో ఎవరో, ఆ ఉద్యోగస్తుల్లో ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో నలుగురో ఐదుగురో ఆనాటి దొరవారి మాట వినలేదని రాత్రికి రాత్రే ఆ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి ఆ వ్యవస్థలో రీప్లేస్మెంట్ కూడా ఏమీ చేయలే. వీళ్ళని ఏదో ఒక డిపార్ట్మెంట్ కి నెట్టేయండి పుష్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఖాళీ చేసి, నేనేం చేసినా అడిగేవాడు ఉండడు, నేనేం చేసినా ఎవరికి తెలియకుండా ఉండాలి అని టోటల్ గా ఆ వ్యవస్థనే రద్దు చేశారు. ఇందాక చెప్పినట్టు గౌరవ ఆనాటి పిసిసి అధ్యక్షుల వారు గాని, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు గాని, మేమందరూ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ వ్యవస్థ మీద అనేక మంది ఉద్యోగస్తులు ఆ విఆర్ఏ విఆర్ఓలు అడగటం కాదు, ప్రజలు మా రెవెన్యూ గ్రామాలకి ఎవరో ఒకరు ఉండాలని కోరుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ సంక్రాంతి లోబే ఈ వ్యవస్థని ప్రతి రెవెన్యూ విలేజ్ కి ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు విపత్తు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి లింక్ అయిన ఈ వ్యవస్థని పునర్నిర్మించాలని, రీఅపాయింట్ అంటే వీళ్ళలో ఈ డిమాల్స్ చేసి వీళ్ళని ఈ రెవెన్యూ నుంచి బయటికి పంపించిన వాళ్ళలోనే కొంతమందిని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఐడెంటిఫై చేసి టెస్ట్ల ద్వారా ఈ గ్రామాలకి, ప్రతి రెవెన్యూ గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనితో
సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద రైతన్నలకి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వం విశ్వసిస్తుంది, నమ్ముతుంది. ఇక హౌసింగ్ సెక్టార్కి వస్తే 2004 నుంచి 2014 వరకు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25,35,000 ఇళ్లు నిర్మించడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పేదవాడి చిరకాల కోరిక నెరవేరుతుందని ఆశించిన వేలాది మంది పేద కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు కేవలం 1,52,000 ఇళ్లకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పేరు పెట్టి టెండర్లు పిలవటం జరిగింది. వీటిలో 63,000 ఇళ్లు పూర్తిగా కంప్లీట్ చేయటం జరిగింది. చేసి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేశారు. ఈ చేసిన ఐడెంటిఫికేషన్ లో కూడా పేదవాళ్ళు కొద్ది మంది అయితే పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మొదలుపెట్టి